హాయ్ హలో నమస్తే నేను మీ ఆకాశ రామన్న మరో ఇంట్రెస్టింగ్ వార్తతో మీ ముందుకొచ్చా. సర్వాంతర్యామి రాముడే అని నమ్మారట సంఘు నాయకులు. కమల్నాథులు మాత్రం ఫిరేక్ బార్ మోడీ అని నినదించారు. ఫలితంగా 400 పార్ నినాదమే బెడిసికొట్టిందట. ఇది మనం ఇప్పుడు చెప్పుకోబోయే స్టోరీ సమ్మరీ. స్టోరీలోకి వెళితే సంఘ్ లక్ష్యానికి గండి కొట్టింది మోడీ ప్రచారమేననే అంచనాకు పరివార్లు వచ్చారనే చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర సంఘ్ పరివారాల శాఖ కూడా మోడీ ఫిరేక్ బార్ అనే గ్లోబల్ ప్రచారమే కొంప ముంచిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. ప్రజల్లోకి వెళ్లకుండా, ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా కేవలం ప్రచారాన్ని నమ్ముకున్నందుకే పార్లమెంట్ ఎన్నికల్లో అనుకున్న స్థానాలు సాధించలేకపోయామనే చర్చ సంఘ్ పరివార్లో రచ్చరేపుతోందట. అంతేకాదు సంఘ్ జాతీయ అధ్యక్షులు మోహన్ భగవత్ మోడీ షా టార్గెట్ గా చేసిన వ్యాఖ్యలు సంఘ్ బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. ఇదే తంతు కొనసాగితే బీజేపీ ముఖ చిత్రం మారే అవకాశం దగ్గరలో ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. సర్వాంతర్యామి రాముడే అనే నినాదమే 400కు పైగా స్థానాలు తెచ్చిపెడుతుందని ప్రగాఢంగా నమ్మారు సంఘ్ పరివారులు. అందుకు భిన్నంగా మోడీ గ్యారంటీ పేరుతో చేసిన ప్రచారం లక్ష్యాల మీద నీళ్లు చల్లిందనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. అందుకే సంఘ్ నేతలు బీజేపీ తీరుపై బలమైన విమర్శలు చేస్తున్నారట. బీజేపీ చేస్తున్న ఓవర్ యాక్షన్, గ్లోబల్ ప్రచారాన్ని బజార్లో నిలబెట్టేశారు సంఘ్ పరివారులు. అన్ని రాష్ట్రాల్లో సైతం బీజేపీపై సంఘ్ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. సంఘ్ లేకపోతే మోడీ షా ఎవరు, బీజేపీ ఎక్కడిది అనే రేంజ్లో విమర్శలు గుప్పిస్తున్నారని టాక్. మోహన్ భగవత్ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రచ్చకు దారితీశాయి. అంతేకాదు ఎన్నికల తర్వాత సంఘ్ నేతలు స్పందించడం దేశ ప్రజల్ని ఘోరంగా అవమానపరచడమే అంటూ కాంగ్రెస్ కూడా గట్టిగానే సెటైర్లు వేసింది. ఎన్నికలకు ముందు సంఘ్ నేతలు బీజేపీపై స్పందించి ఉంటే ఆ సీట్లు కూడా వచ్చుండేవి కావని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఆర్ఎస్ఎస్ రాజకీయ ముఖ చిత్రమే బీజేపీ. ఇది అందరికీ తెలిసిందే. బీజేపీ అడుగు వెయ్యాలన్నా తీయాలన్నా ఆర్ఎస్ఎస్ఏ కీలకం. తెర వెనుక చేసేది చేయించేది సంఘ్ పరివారమే. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత ఈ స్థాయిలో బీజేపీపై, అందులో మోడీ అమిత్ షాల్ని టార్గెట్ చేస్తూ సంఘ్ నేతలు విరుచుకుపడ్డం రచ్చరేపుతోంది. మణిపూర్ మంటలు, రైతు నల్ల చట్టాలు, ధరల పెరుగుదల, రిజర్వేషన్ల రద్దు, సిఏఏ, నార్త్ సౌత్ విచారణ సంస్థల్ని గుప్పెట్లో పెట్టుకోవడం, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేట్ రంగాలకు అప్పజెప్పడం వంటి అంశాలతో బీజేపీకి దెబ్బ పడిందని చెప్పుకోవాలి. అంతేకాదు మోడీ గ్యారంటీ ప్రచారం, ఆర్ఎస్ఎస్తో సమన్వయం లేకపోవడం, వలస నేతల్ని ప్రోత్సహించి టికెట్లు కేటాయించడం, ఇండీ కూటమి బలపడ్డం వంటి అంశాలు బీజేపీకి మైనస్ అయిందనే అంచనాకు సంఘ్ పరివారులు వచ్చారట. అందులో భాగంగానే సంఘ్ పరివారులు అనుకున్న లక్ష్యాన్ని బీజేపీ నెరవేర్చడంలో విఫలమైందనే టాక్ నడుస్తోంది. అంతేకాదు ఇంటింటికి రాముడి అక్షంతలు పంపి అయోధ్య రాముడి గురించి ప్రచారం చేసుకున్నప్పటికీ దాని ఫలితాలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంలో బీజేపీ పూర్తిగా విఫలమైందట. కొద్దో గొప్ప రాముడి చరిష్మానే సంఘ్ అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చగలిగింది. కానీ మోడీ అమిత్ షాల గ్లోబల్ ప్రచారాల చరిష్మా కాదనే చర్చ సంఘ్ పరివారులో జోరుగా నడుస్తోందట. మొత్తం మీద ప్రమాణ స్వీకారం అనంతరం బీజేపీతో పాటు మోడీ అమిత్ షా టార్గెట్గా సంఘ్ పరివారులు చేసిన మాటల వార్ ఎక్కడిదాకా వెళుతుందో అనే చర్చ అయితే మొదలైంది.